మరి ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీని మీరు సస్పెండ్ మరి మిగతా ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్ ఏమైంది? నేనేమో ఎవరి మీద సస్పెండ్ చేసి ఉద్యోగాలు తీసిమనట్లేదు. అంటే మీ పర్యవేక్షణ, మీ ఐడియాలజీ, మీ ఆలోచన, మీ విధానం ఏంటని అడుగుతున్నాను. మరి ఆ ప్రాంతాల్లో జరిగిన పరిస్థితి ఈ 5 చనిపోయిన దగ్గర ఓకే, మరి ఒకరు చనిపోయిన దగ్గర ఏమైంది? మన మిగతా దగ్గర ఇంకో 2 ప్రాంతాల్లో దెబ్బలు తగిలిన దగ్గర అక్కడ ఉన్న శాంతి భద్రత పరిస్థితి ఏంటి? అంటే ఓవరాల్గా మొత్తం ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ తిరుమల జరగలే, తిరుపతిలో జరిగింది ఇన్సిడెంట్లు. ఇది కొండ పైన జరగలే, కొండ కింద జరిగింది ఇన్సిడెంట్. ఇవన్నీ కొండ కింద అడ్మినిస్ట్రేషన్ అవుతుంటుందండి. పైపచ్చి ముఖ్యమంత్రి గారు పత్రికలో చూశాను. ఆ చైర్మన్ గారు, అధికారులు, మిగతా వాళ్ళు అందరూ వాళ్ళే సమన్వయం లేక ఒకరినొకరు మాట్లాడుకోవడం, తెప్పి పొడుచుకోవడం. వీటికన్నిటికీ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం. ఊరికి ఆడావాడిగా ఈ పబ్లిసిటీ తప్ప సీరియస్నెస్ లేదు. ఏదైనా ఒక అకేషన్ వచ్చిందంటే దానికి ఫోర్కాస్ట్ చేసుకొని ఎంతమంది వస్తారు, ఏమిటి ఉంటుంది, ఏ రకంగా జరుగుతుంది, ఎన్ని గంటలు జరుగుతుంది, దాని టైం ఏంటి, పరిస్థితి ఏంటి, అవన్నీ ప్రభుత్వం పెద్దలు చూసుకోవాలా. ఎందుకు చేయలేదు అర్థం అవ్వలేదు నాకు. మన ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు సమీక్ష చేయలేదు? మన ముఖ్యమంత్రి స్వయంగా 8వ తారీఖు వరకు చిత్తూరు జిల్లాలో ఉన్నాడు. కుప్పం పర్యటనకి వెళ్ళారు. ఓ మాట ఏముంది, ఎలా చేస్తున్నారు, రేపు వైకుంఠ ఏకాదశి లక్షల మంది ఎంతమంది వస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది వస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తున్నారు, ఏ రకమైన మీరు చర్యలు తీసుకున్నారు అని మాట అడగచ్చు కదా. అంత దూరం పోయినప్పుడు ఎందుకు అడగలే? చేతులు కాలిన తర్వాత వచ్చి ఆకులు పట్టుకుని రాసుకుంటే ఇంత సుఖం ఏముంది? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది స్వయాన ఎండోమెంట్ మినిస్టర్ నాకు చాలా మా మిత్రుడే, సీనియర్ ఆయన. మరి ఆయన ఎందుకు చేయలేదు రివ్యూ? నాకు అర్థం అవ్వలే. అనుభవం వాడు. నేను రాజకీయాలు వచ్చినప్పుడు ఆయన మంత్రి. మరి ఏమైంది, ఎందుకు వచ్చిందో, ఎందుకు మన అసత్వం చెందారో నాకు అర్థం అవ్వలే. మరి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చారో లేదో, అందుకు మానేశాడో మరి నాకు అర్థం అవ్వలేదు. కానీ అది మన బాధ్యత, మన జాబ్ చోట్ల భాగం. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రభుత్వాలు నాకు అర్థం అవ్వలేదు. నేను ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడికి. నేను ప్రజలకు అందరి తరఫున క్షమాపణ చెప్తున్నాను. ఇంకా ఈఓ గారు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి అని ఆయన బాధ్యతగా ఆ క్షమాపణతో ఆయన సరిపెట్టేశాడు. ఆయన అప్పుడు లడ్డు ఇష్యూ వచ్చింది, మనందరూ తెలుసు. దానికి ఒక ప్రాయశ్చిత్త దీక్షను దీక్ష చేశారు, తెలుసు. ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? క్షమాపణనే ఏం దీక్ష ఉందా? అది ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు చేస్తారా, ఉప ముఖ్యమంత్రి చేస్తారా, లేదా ఎండోమెంట్ మినిస్టర్ గారు చేస్తారా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న మా మంత్రులు చేస్తారా? ఎవరు చేస్తారు ఇది దీక్ష? ఎందుకు జరిగింది ఇది? ఎంత పని చేసినా ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్లు, లేదా సారీ అని చెప్పినట్లు సారీ చెప్పేసి అయిపోతా. కరెక్ట్ కాదు కదా.
ఎంతమంది మా మనోభావాలు దెబ్బతిన్న భక్తుల మనోభావాలు రాష్ట్రంలో దాని తాలూకా పరివేశానం. ఐఎమ్ సారీ, భగవంతుడు క్షమించమని కోరుకుంటున్నాను. ఇవాళ మన సింహాచల దేవస్థానంలో ఉదయం వెళ్తే అక్కడ లేరు. ఎందుకు భయం భక్తులు ప్రజలకి? ఏమవుతుందేటో ఎంత దీంట్లో వెళ్తేని. దేవుడు ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా ప్రాణం మీద అంత ఆశ ఉంటుంది మనిషికి. మనసాక్షిగా ఇక్కడ మీ అందరూ చెప్పండి, నేను చెప్పింది అబద్ధమని. ఎందుకు? దాని పర్యవసానం, ఆ ఫీలింగ్స్, ఆ భయాలు, ఆ ఆందోళనలు. అంటే మాకు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఇలాంటి అకేషన్స్ వస్తే మాకు రక్షణ లేదు, అక్కడికి వెళ్తే మా ప్రాణాల మీద ఆశ లేదు, ఏ ఇబ్బంది అవుతాయని రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది అందరి మనసులో ఉన్నది. ఇది చాలా దురదృష్టం కాదని చెప్పండి, ఆలోచించండి. ఏంటంటే రాజకీయాలు నేను చూశాను. ముఖ్యమంత్రి గారు ఏదో విషయంలో 10 రోజులు వచ్చి దీనికి దర్శనాన్ని పెట్టారు. ఎందుకు పెట్టారు? ఇది దాని నుంచే ఇవన్నీ జరిగినాయి అన్నట్టు అర్థం వచ్చేట్టు మాట్లాడారు. పెట్టి 5 సంవత్సరాలు అయింది కదా, లేకపోతే ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు అయింది కదా. మరి ఈ 4-5 సంవత్సరాల్లో ఎక్కడైనా జరిగింది? ఒక ఇన్సిడెంట్ ఏం జరిగిందా? ఎందుకు జరగలేదు మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇంకో మంది అంటారు ఇదేదో కుట్ర అంటారు. ఏంటి నా మాటలు? కుట్ర ఇంత పేలంగా మాట్లాడడం. ఇంకో మంది అంటారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ముందు వచ్చి కవర్లు ఇచ్చారు వాళ్ళందరికీ, ఎవరికి దెబ్బలు తగిలిన అందరికీను, వాళ్ళతో ఏదో చెప్పిస్తానండి. అంటే ఆ భక్తులకు వచ్చి దెబ్బలు తగిలితే వాళ్ళని వచ్చి అంత కించపరుచుకొని కవర్లని వాళ్ళ తాలూకా మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడుతున్నావా? ఏంటిది? దేనికోసం? అవసరమా అలాంటి మాటలు? అవసరమా చెప్పండి? జరిగిందాన్ని ఎవరైతే దాని సంఘటన బాధ్యులైన వారు చర్యలు తీసుకొని రాబోయే కాలంలో జరగకుండా చూసుకోవాలి. మనం తప్పనిసంగా మనం ఎంతవరకు మనం యాక్ట్ చేసామనేది కూడా మనసాక్షిగా మనం ఆత్మహత్యం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమనంటే వాడ వచ్చి మునిగిపోయినప్పుడు వచ్చి చనిపోలేదా? వాడ మునిగిపోవడానికిను వైకుంఠ ఏకాదశి నాడు వచ్చి కోపల దగ్గర వచ్చి చచ్చిపోయిన దానికి తేడా లేదండి. గుడిమేర గేట్ ఎత్తిన దానికి వాడ మునిగిపోవడానికి తేడా లేదండి. మానవ తప్పిదాలు కాదండి. విజయవాడ అల్లల్లో 30 మంది చనిపోయిందంటే కేవలం నీరు లేక, తిండి లేక, మందులు దొరక్క ఆ అపార్ట్మెంట్లో ఉండి చనిపోతే అవి మానవ తప్పిదాలు కాదండి. అది విజయవాడ వరదల్లోనూ మనసు కొట్టుకుపోయారనుకోండి, అది వేరు. ఆనకట్టు కొట్టుకుపోయింది వెళ్ళిపోయారంటే, నీళ్ళు దొరక్క తాగడానికి, తిండి దొరక్క, భోజనం దొరక్క, మందులు దొరక్క చనిపోతే ఇది మానవ తప్పిదం కాదండి. అంటే ప్రభుత్వం ప్రజల పట్ల, ప్రజల మానవ ప్రాణాల పట్ల ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందనడానికి ఇవన్నీ ఆస్కారాలు. చాలా తప్పు. ఏమని అంటాం అనుకోండి, అదో అధికారి వచ్చి వైసీపీ ఉన్న అధికారి వచ్చి వైసీపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, బీజేపీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి? అధికారులు వారికి ఉన్నది కానీ చేస్తే ఎవరు ఎఫెక్టివ్గా ఉన్నారు, ఎవరు దేనిగా ఉన్నారు చూసుకోవాలా. వాళ్ళు వచ్చి వాళ్ళతో పనులు చేయించుకోవాలా. ఎఫెక్టివ్ లేని ఎఫెక్టివ్గా ఉండేటట్లు వాళ్ళకి ట్రైన్ చేసుకోవాలా.
ఇంకా అలసత్వం చేస్తే వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెట్టాలా? అంతే వాళ్ళు ముద్రలేసి వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నట్లు వాళ్ళ కార్యక్రమాలు చేసి, మరి ఇప్పుడున్న అధికారులు అందరూ మీరు వేసుకున్న అధికారులే కదా మరి తిరుపతిలోనూ. మరి ఎందుకు జరిగింది? మీరు ఏడుకోరు తెచ్చుకున్న అధికారులేనా, లేకపోతే అంతకుముందు అధికారులు అక్కడ ఉన్నారా? చెప్పండి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.